వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇందిరమ్మ ఇండ్ల కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని నిలదీసిన మహిళలు. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో బయటపడ్డ వర్గ విభేదాలు. వక్ఫ్ బిల్లు సవరణ చట్టంను వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ. రాయ్ బరేలీలో విశాఖ ఇండస్ట్రీస్ రూపొందించిన ఆటం సోలార్ గ్రూప్ను అధికారికంగా ప్రారంభించిన రాహుల్ గాంధీ. కుప్పంలో ఘనంగా ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ జన్మదిన వేడుకలు. రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో పరకాల ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పాశవిక దాడులకు పాల్పడుతున్నాడని నిరసిస్తూ సోమవారం సాయంత్రం గోదావరిఖని పట్టణంలో రామగుండం రిక్రియేషన్ క్లబ్ వారు ఉగ్రదాడిలో మృతి చెందిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఈ ర్యాలీ గోదావరిఖని పట్టణంలోని కళ్యాణ్ నగర్ చౌరస్తా నుండి బయలుదేరి లక్ష్మీనగర్ మీదుగా ప్రధాన చౌరస్తా వరకు సాగింది. పహల్గామ్లో గత వారం అమాయకులైన టూరిస్టుల పైన కాశ్మీర్లో ఉన్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చాలా దుశ్చర్యకు పాల్గొనడం జరిగింది. వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ చూస్తూ వాళ్ళను హతమార్చడం జరిగింది. మరి ఈ యొక్క దేశ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో ఎవరు ఉండాలి, ఎవరు జీవించాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఈరోజు నిలిచిపోతున్నది. మరి దీనికి సరైన బుద్ధి హిందువులనే ఏకాకిగా చేసి చంపిన ఉగ్రవాదులను అంతమొంచి ప్రతి భారత పౌరుడు నిద్రపోడని ఆకాంక్షిస్తున్నాను. ఆ ఉగ్రవాదులు ఆనాటి రజాకారులను నేటి పిల్లలకు తెలియజేసి వాళ్ళను రెచ్చగొడుతుండ్రు. పిల్లలు రేపు పౌరులైన తర్వాత ఒక్కరిని కూడా వదిలిపెట్టాడు. భారతదేశ పటంలోనే వాళ్ళ జాతి ఉండదని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై భారత్ మాత. ఆత్మబంధువులారా, మనం నిన్నటి తీవ్రవాదులు అమాయకులైన పర్యాటకులను హతమార్చినందుకు నిరసనగా రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున ఈరోజు నివాళులు అర్పించేందుకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ దాడిని రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఖండిస్తోంది.
ఈ ముష్కర మూకలకు సరి అయిన బుద్ధి చెప్పవలసిందిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని వేడుకుంటూ దేశంకి మా సంస్థ లక్ష్యాలైన పర్సనాలిటీ, హ్యుమానిటీ, నేషనాలిటీ కాబట్టి నేషనాలిటీ కోసం రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుంది. ఈ దేశం కోసం జరిగిన ప్రతి సంఘటనలో రామగుండం రిక్రియేషన్ క్లబ్ ముందుంటుందని తెలియజేస్తూ చనిపోయిన పర్యాటకులకు నివాళులు అర్పిస్తున్నాం. చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీపై ప్రతీకారం తీర్చుకున్న టీడీపీ కుప్పం మున్సిపల్ చైర్మన్ టీడీపీ వశం. నేడు జరిగిన కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో చైర్మన్గా ఎన్నికైన టీడీపీ అభ్యర్థి సెల్వరాజ్ టీడీపీ అభ్యర్థికి 15 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి 9 ఓట్లు పసుపమయం అయినట్టుగా కుప్పం అంబరాన్ని అంటిన టీడీపీ సంబరాలు. స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ చైర్మన్ పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గత ప్రభుత్వంలో అరాచకాలు చేసి తొట్టిదారుల కుప్పం మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ గెలిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధిని చూసి మేము ఆయనతో నడుస్తామని చెప్పేసి అందరూ వస్తే జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో సెల్వరాజ్ గారు ఈరోజు కుప్పం తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక గిఫ్ట్ లాగా అందజేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మే 2వ తారీఖున అమరావతిలో మళ్ళీ శంకుస్థాపన చేసే ముందు అంతకన్నా పెద్ద గిఫ్ట్ మనం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఎన్నికల్లో దెబ్బలు తిన్న ప్రతి కార్యకర్తకి ఈ రోజు సమాధానం చెప్పే రోజు వచ్చిందని కూడా తెలియజేస్తూ ఆ రోజు మున్సిపల్ ఎన్నికల కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకి నాయకుడికి అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారిని మద్దతు తెలుపుకు తీసుకుంటూ కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి వారు వన్ సైడ్ లాగా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉండాలని చెప్పనేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ దీనికి సహకరించిన ప్రతి ఒక్క నాయకులకి కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే పిఎస్ మునరత్నం గారిని కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళి పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో జరిగిన యువకుడి హత్యపై డీసీపీ కరుణాకర్ వివరాలు వెల్లడించారు. నిందితుడు సంతోష్ భార్యతో మృతుడు కుమార్కు వివాహేతర సంబంధం ఉందని ఆయన తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని వెల్లడించారు. దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. ఈరోజు మధ్యాహ్నం సుమారుగా 2:30 గంటల సమయంలో పెద్దపల్లి టౌన్లో అగ్రికల్చర్ మార్కెట్ యార్డు లోపల ఒక మర్డర్ జరిగింది. దీంట్లో డిసీజ్డ్ వచ్చి కోలం కుమార్, ఇతను అప్పన్నపేట విలేజ్కి సంబంధించిన వ్యక్తి, పెద్దపల్లి మండలం. ఈ కేసులో అక్యూజ్డ్ సంతోష్ కుమార్, వేల్పుల సంతోష్ కుమార్, అతన్ని కత్తితో పొడిచి చంపడం జరిగింది. దీనికి సంబంధించి ఇద్దరి మధ్యలో అక్యూజ్డ్ వైఫ్తోని ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనే విషయం మీద ఇక్కడ గొడవ జరిగి కత్తితో పొడిచి చంపడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నది. ఫర్దర్గా అక్యూజ్డ్ని పట్టుకొని రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. డాక్టర్ శంకర్ శర్మ సేవా దృక్పథం గలవారు. మానవత్వానికి పరిధులు పేద భావాలు లేని గొప్ప డాక్టర్ శంకర్ శర్మ గారే మంచి పనికి మించిన పూజ లేదంటూ పేద ప్రజలకు తోచిన విధంగా నిత్యావసర సరుకులు, పేద మహిళలకు చీరలు వంటి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తుంది ఒక డాక్టర్ శంకర్ శర్మ. పేద ప్రజలకు అవసరమైన సమయంలో స్పందించే గుణం డాక్టర్ శంకర్ శర్మలో ఉంది.
కూడపెట్టుకుని కులం మతం అంటూ ఎస్సీ బీసీ మైనార్టీలకు పండుగ పూటల్లా అవసరమైన సరుకులను అందజేయడం వంటి మానవత్వం ఉన్నది శంకర్ శర్మలోనే అన్నారు. అయితే డాక్టర్ శంకర్ శర్మ దగ్గరికి వెళ్తే సహాయం కావాలన్నా వారికి తోచిన సహాయం చేసే గొప్ప గుణం గల వ్యక్తి డాక్టర్ శంకర్ శర్మ అని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత, రిపబ్లికన్ స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి మహేష్ చెప్పారు. అందరికీ అందాలా? ఎవరికన్నా అందకుంటే ఇప్పుడే చెప్పండి. నీకు అందిందా? నీకు అందిందా? నవ్వండి అందరూ. సరే ఇక్కడ చూడండి. లైట్ దినేష్ తీసుకుని నేను జిల్లేనా అంతే సార్. రంజితనా బండి ఆ పక్క కొంతమందిని నిలబెట్టు, ఇవి పట్టుకొని. ఓకే సార్. మానవత్వానికి పరదులు, పేద భావాలు లేకుండా డాక్టర్ శంకర్ శర్మ సేవా దృక్పథం గలవారు. మానవత్వానికి పరదులు, భేదభావాలు లేని గొప్ప డాక్టర్ శంకర్ శర్మ గారే. మంచి పనికి ముంచిన పూజ లేదంటూ పేద ప్రజలకు తోచిన విధంగా నిత్యావసర సరుకులు, పేద మహిళలకు చీరలు వంటి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నది ఒక డాక్టర్ శంకర్ శర్మ గారే. పేద ప్రజలకు అవసరమైన సమయంలో స్పందించే గుణం డాక్టర్ శంకర్ శర్మ గారిలో ఉంది. కూడు పెట్టని కులం మతం అంటూ ఎస్సీ బీసీ మైనార్టీలకు పండగ పూటల్లా అవసరమైనప్పుడు సరుకులు అందచేయడం వంటి మానవత్వం ఉన్నది ఒక్క డాక్టర్ శంకర్ శర్మ గారిలోనే అని ఈ సందర్భంగా మేము మానవత్వానికి పరదులు, పేద భావాలు లేని గొప్ప డాక్టర్ శంకర్. ఓకే. కర్నూలు జిల్లాలో ఉన్న ప్రముఖ డాక్టర్ శంకర్ శర్మ గారు గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ గాయత్రి సిటీలో ఉన్న హాస్పిటల్ ఉంది. మన శంకర్ శర్మ గారు డాక్టర్ అనేక విధాలుగా ఏదైతే నేను స్పోర్ట్స్ అథారిటీ, ఇంకొకటి ముగ్గుల పోటీలకు కానీ కబడ్డీ పోటీలు, అనేక కార్యక్రమాలకి ఎవరు పోయినా కాదనకుండా హెల్ప్ చేసే వ్యక్తి. అలాంటి సేవాగులం ఉన్న వ్యక్తి డాక్టరు, గొప్ప మనసు. ఇలాంటి వ్యక్తిని మేము ఎప్పుడు చూడలేదు. ఇలాంటి వ్యక్తి ఇంకా ముందు కార్యక్రమాలకి గొప్పగా హెల్ప్ చేయాలని, అలాగే పలు కార్యక్రమాలకి విద్యార్థి స్టూడెంట్ సంఘాలకు అయితేనేమి, ఇంకొకటి స్పోర్ట్స్కి అయితేనేమి, అందరికీ భోజన వసతి కార్యక్రమాల ద్వారా అనేక విధాలుగా హెల్ప్ చేశాడు. ఎండల తీవ్రతకు కోల్బెల్ట్ నిప్పులు కొలిమిగా మారింది. బాణుడి తాపంతో సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు అగ్నిగోళంగా మారాయి. ఎండ తీవ్రత, ఉక్కపోతతో కార్మికుల విలవిలలాడిపోతున్నారు. అవసరమైన సౌకర్యాలు కనిపించడంతో పాటు పని వేళలు మార్చాలన్న డిమాండ్ వినిపిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో కోల్బెల్ట్ పరిధిలోని సింగరేణి బొగ్గు గనులు మండుతున్నాయి. బాణుడు ప్రతాపంతో ఓపెన్ కాస్ట్ గనులన్నీ నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఫలితంగా పనులు చేయలేక కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కోల్బెల్ట్ ఏరియాల్లో 42 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఎండల దాటికి కార్మికులు భయపడిపోతున్నారు. గనుల్లో పనిచేస్తున్న కార్మికులు, ఆఫీసర్లు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది కార్మికులు 50 ఏళ్లు పైబడిన వారే కావడంతో వేసవి తాపాన్ని తట్టుకోలేకపోతున్నారు. బొగ్గు ఉత్పత్తి మీద ఫోకస్ పెడుతున్న యాజమాన్యం కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. బయట కంటే ఓపెన్ కాస్ట్లోనే పని ప్రదేశాల్లో 3-4 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయినా మేనేజ్మెంట్ ఉపశమనం చర్యలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదని కార్మిక సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోగం రాక తప్పదుగా. శంకర్రావు కూడా డ్యూటీ చేసిన వచ్చిన పండించిన పొగాకు ఉత్పత్తులను సరైన ధరకు కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గ పొగాకు రైతులు జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. కొన్ని టొబాకో కంపెనీ ప్రతినిధులు పొగాకు పండిస్తే అధిక ధరకు కొనుగోలు చేస్తామని చెప్పడంతో వేల ఎకరాల్లో పొగాకు పంట సాగు చేశాక ఇప్పుడు కొనుగోలు చేయకపోవడం వల్ల నష్టపోతున్నామని రైతులు వాపోయారు. కొడుమూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి, కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి నేతృత్వంలో బాధిత పొగాకు రైతులు జేపీసీని కలిశారు. అనంతరం వివిధ పొగాకు కంపెనీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి దీనిపై నిర్ణయం తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ను కోరారు. పొగాకును అత్యధికంగా పండించడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే కనీస ధర కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఈ కంపెనీలు ఉన్నాయి. కంపెనీలు దాదాపుగా ఈ సిరి కంపెనీ అయితేనేమి, నాటు పొగాకు, సిరి పొగాకు, అలాగే బీడీ పొగాకు, సిగరెట్ పొగాకు, ఈ పొగాకుల వల్ల కనీస మద్దతు ధర కూడా ఇవ్వకుండా ఈ నష్టపోతున్నామని చెప్పి గగ్గోలు పెట్టుకుంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు నేను ఒక 2 రోజుల కిందట మన జిల్లా కలెక్టర్ గారిని రంజిత్ బాషా గారిని కలిసి విన్నవించడం జరిగింది. ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మా రైతులకి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో నేను విష్ణువర్ధన్ రెడ్డి గారికి విన్నవించి ఆయన ఇమ్మీడియట్గా జేసీ గారికి ఇన్ఫామ్ చేసి ఖచ్చితంగా టొబాకో డిస్ట్రిబ్యూటర్స్ని పిలిపించి మీటింగ్ పెట్టండమ్మా, ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అందుకే ఈరోజు జేసీ గారు మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ పెట్టారు, అలాగే మీరు కూడా ఉండండి, అలాగే తెలుస్తుంది కదా అని చెప్పారు. కానీ మేము సరే అమ్మ ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత కలుస్తామని చెప్పేసి తెలియజెప్పడం జరిగింది. ఈ గతంలో 2024లో జూన్లో ఒక కంపెనీ మాత్రం ఈసారి ఖచ్చితంగా పొగాకును ఎక్కువగా వేయండి, ఎక్కువగా వేస్తే బాగా దిగుబడి వస్తే ఖచ్చితంగా మేము కొంటామని చెప్పి తెలియజేయడం జరిగింది. అందుకు రైతులు ఖచ్చితంగా ఈ యొక్క పొగాకును పోతుంది అని చెప్పే ఒక ఉద్దేశంతో ఎక్కువ శాతం వేయడం వల్ల ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది. అందుకు ఈ యొక్క సమస్యని నేను విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారు ఈ యొక్క జేసీ గారికి విన్నవించి ఖచ్చితంగా వారికి న్యాయం జరిగే విధంగా తెలియాలని చెప్పేసి మేము విన్నవించి రావటం జరిగినది. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ కోరుకుంటున్నాం. మా యొక్క కోడుమూరు నియోజకవర్గంలోన అనేక మంది రైతులు పొగాకును వేసిన్నారు. ఇంతవరకు కూడా ఈ యొక్క పొగాకును కొనేటువంటి పరిస్థితుల్లో కంపెనీలు ఉన్నా కానీ ఈ యొక్క ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో గ్రామాలలో 1 ఎకరా వేసేది కూడా 10 ఎకరాలు వేయించి అదేవిధంగా రైతులను మోసం చేసేటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఏజెంట్లు ఉన్నారు. దాని కొరకై ఈరోజు వర్షాలు పడుతున్నవి, దాన్ని రోజు తిప్పి వేసుకున్నాలంటే కూడా వీలైతే అది కూడా నల్లగా అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. చివరికి కూడా దాన్ని కొనలేని పరిస్థితిలో వస్తుంది. కాబట్టి మా యొక్క నాయకులైనటువంటి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి శ్రీ డి విష్ణువర్ధన్ గారు, అదేవిధంగా మా యొక్క కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే దస్తగిరి గారు ఆధ్వర్యంలో మొన్నటిని కూడా వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. ఆ యొక్క పేపర్ కూడా వచ్చింది. ఆ రోజు కలెక్టర్ కూడా స్పష్టం చేసి చెప్పారు, ఈ యొక్క గ్రామాలలో సమస్యలు అయితే ఉన్నాయి, పొగాకును కొనలేని పరిస్థితులు ఉన్నారు. ఖచ్చితంగా మేము ఒక కమిటీని వేసి జేసీ గారికి చెప్పి పొగాకు ఏవైతే ఉన్న కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీల వాళ్ళందరూ కూడా పిలిపించి ఖచ్చితంగా రైతులకు న్యాయం చేస్తాననేటువంటి ఉద్దేశంతో ఆ రోజు కలెక్టర్ గారు చెప్పారు. అందులో భాగంగా ఈరోజు మామే రైతులను స్వయాన వచ్చి నాయకుల దగ్గరికి ఖచ్చితంగా మా యొక్క వినవించుకొని మాకు ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది, మేము ఖచ్చితంగా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉందని చెప్పితేనే వీరు కూడా మా యొక్క నాయకులు విష్ణువర్ధన్ గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు వచ్చి స్వయాన జేసీ గారు మేడం గారు కలిసి ఖచ్చితంగా మా యొక్క కోడుమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఖచ్చితంగా మీరు ఆదుకోవాలి. మరి ముఖ్యంగా ఎందుకంటే మా యొక్క గూడూరు మండలంలో ఎప్పుడు కూడా పొగాకు వేసేవాళ్ళు కాదు, ఓరోకల్ మండలం సైడ్ ఎక్కువ ఉండేది. ఈసారి పత్తి ధర తక్కువ ఉండడం వల్ల ఈసారి అధికంగా రైతులు ఆశపడి
ఖచ్చితంగా దిగుబడి వస్తుంది, పంటకు ధర వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఎక్కువ కూడా వేసాము ఆశపడి. కానీ ఈరోజు కంపెనీలు ఉన్నా కానీ, అనేకమైన కంపెనీలు ఉన్నా కానీ ఏజెంట్లకి దళారులు ఎక్కువైపోయి ఆ యొక్క పొగాకును కొనించలేనటువంటి పరిస్థితి ఏర్పడినారు. ఖచ్చితంగా దీన్ని న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మా యొక్క పెద్దలు కూడా ఉన్నారు, మా యొక్క నాయకులు ఉన్నారు, ఖచ్చితంగా మీకు వినియోగించుకుంటున్నాం సార్. మేము ఎందుకంటే మా యొక్క రైతులను మీరు ఒకసారి చూడండి, మీరు కూడా ఒక రైతాంగం కాబట్టి, రైతు నాయకులు కాబట్టి, మీ యొక్క రైతు యొక్క కష్టం మీకు తెలిసింది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అదేవిధంగా లోకేష్ బాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఖచ్చితంగా మన యొక్క కోడుమూరు నియోజకవర్గంలో ఉన్న రైతాంగాన్ని మీరు ఆదుకుంటారని ఆశిస్తూ మాకు ఈ అవకాశం నుంచి మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నా పేరు జే సురేష్, కే నాగలాపురం గ్రామం, గూడూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. శ్రీరామ రెసిడెన్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు వారి సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకు వినతి పత్రం అందించారు. తమ వెంచర్లలో ఏఆర్ కానిస్టేబుల్ శ్యామ్ విద్యాసాగర్ నివాసం ఉంటూ కాలనీలోని మహిళలతో పిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వారు తెలిపారు. కానిస్టేబుల్ కాలనీ వాసులను భయపెడుతూ మాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చంపుతామని భయపెడుతున్నారని వారు కలెక్టర్కి వివరించారు. రెసిడెన్షియల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్. యాక్చువల్గా ఈ శ్యామ్ విద్యాసాగర్ ఆయన యొక్క ముగ్గురు కుమారులు హరీష్, మహేష్, గిరీష్ ప్రతిరోజు మద్యం తాగొస్తారు సార్. మద్యం తాగొచ్చి బయట నిలబడి మేము ధర్మపేట రౌడీలము, మాకు ఎవరైనా వ్యతిరేకంగా ప్రవర్తిస్తే లేపేస్తామని భయభ్రాంతులు గురి చేస్తున్నారు సార్. అలా చిన్నపిల్లలు ఎవరైనా ఆడుకుంటూ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి సైకిల్ లాక్కోవడం అట్లా చేస్తుంటారు. అలా ఒక పిల్లవాడిని లాక్కోవడం వల్ల అది ఒక కేసు 4th టౌన్ వరకు పోయింది. వాళ్ళ మదర్ అడిగినారు, ఆమెను అసభ్యంగా తిట్టినాడు. ఆమె 4th టౌన్లో పోయి కేసు పెట్టింది. కానీ కేసు తీసుకోకుండా మందలించి పంపించేశారు. యాక్చువల్గా సార్ ఈ గొడవ ఎందుకు జరిగిందంటే, తన టెనెంట్ అయినటువంటి స్వప్న అనే ఆమెకు కిరాణా షాప్ను పెట్టించాలనే ఒక ఉద్దేశంతో అప్పటికే వెంచర్లో కిరాణా షాప్ ఈయన నిర్వహిస్తున్నాడు సార్. ఈయన పేరు మేడిశెట్టి శంకరు. ఈయనతో ప్రతిరోజు ఏదో ఒక సాకు పెట్టుకొని ఈయనతో గొడవ చేయడం. నువ్వు ఇక్కడ అందరు నిలబెట్టిస్తావు, అట్లా చేస్తావని ఈయనతో రోజు గొడవ పెట్టుకుంటున్నాడు సార్. 12వ తారీఖు ఏం చేసినాడంటే ఫుల్గా మద్యం తాగొచ్చి ఈయను వీళ్ళ అమ్మ పుష్పవతమ్మని అసభ్యంగా తిట్టినాడు సార్. మీరు షాప్ కాల్ చేసి వెళ్ళిపోతారా లేదా మిమ్మల్ని చంపేయాలా అన్నాడు సార్. సో ఈయన ఏం చేసినాడు, 13వ తారీఖు నాగలాపురం పిఎస్లో కంప్లైంట్ చేసినాడు సార్. ఎస్ఐ మేడం పిలిపించి ఆయనను మందలి నుంచి పంపించింది. ఒకవేళ అప్పుడే గట్టి చర్యలు తీసుకుంటే ఇన్సిడెంటే జరిగేది సార్. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ప్రతిరోజు నా పైన కంప్లైంట్ ఇస్తావా, నిన్ను ఉండనియనని ప్రతిరోజు కూడా దూషిస్తూ ఉన్నాడు సార్. ఆ దూషించే సంబంధించిన వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఈయన వచ్చి ఇంకా మిగతా వాళ్ళు వచ్చి మేము 22వ తారీఖున వాటర్ సమస్య పైన మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం సార్. ఆ మీటింగ్ సమస్యలో అందరూ వచ్చి చెప్పినారు, ఆయన ఎక్కువ అయిపోయింది, అసోసియేషన్ తరపున చెప్పండి, లేదా అందరం కలిసి ఎస్పీకి కంప్లైంట్ చేద్దామన్నారు. ఎస్పీ కంప్లైంట్ చేయడం ఎందుకులే, ఆయన ఒక ప్రభుత్వద్వేగి, ఆయన పొట్ట కొట్టడం ఎందుకులే, పిలిపించి మాట్లాడదామని పిలిపించినాం సార్. పిలిపించి మాట్లాడుతున్నప్పుడు మన వాసు తర్వాత లక్ష్మణ్ అనే వాళ్ళు ఏం చేసినారంటే, ఏం సార్ మీరంతా మా డిపార్ట్మెంటే కదా, కలిసిమెలిసి ఉందాము, ఎందుకు ఇలా కోడలు అనేది కాదు, పెళ్లి జరగలేదు, ఏం జరగలేదు, కోడలని తెచ్చి ఆమెను ఏదో మేము కత్తితో దాడి చేసినామని చెప్తున్నాడు సార్. ఆమె కోడలు కూడా కాదు. ఇలా జరుగుతూ ఉంది సార్. ఇప్పుడు సార్ నా పేరు కృష్ణప్ప సార్. ఈ ఎస్సీ అకాడమీలో వదిలేసినాము, కావాలనే ఫేక్ న్యూస్ ఇది, ఫేక్ చేస్తున్నాడు. అందులో ఆయనకి టార్గెట్ చేసినాడు మమ్మల్ని, ఎవరితో కాక మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు. గేర్లు అందరితో అయిపోయింది. ఇప్పుడు మా దగ్గరికి, మా బాబు దగ్గరికి వచ్చి ఆగింది. అందరి మీద కేసులు పెట్టినాం. మాకు న్యాయం జరగాలి సార్, న్యాయం జరగాలని కలెక్టర్ని కలిసినాం. కలెక్టర్ ఎస్పీని కలిసి అన్నారు, మాకు బాబుకి న్యాయం జరగాల. పెద్దపాటి శ్రీరామ్ వెంచర్లో ఉంటాము, ఫ్లాట్ నెంబర్ 31. ఆ రోజు జస్ట్ వీళ్ళు ఎప్పటి నుంచో అరుస్తున్నారు పిల్ల అని వీళ్ళు అందరూ కలిసి గ్యాదర్ అయ్యి మాట్లాడి పోయినారు, అట్లా అరసకూడదు, వెంచర్లో అందరూ కలిసి ఉండాలా మేము అని. అతను మీరు ఎవరు నాకు చెప్పనీకే, యాలంజో కొడుకులు మీరు ఎవరైనా రండి, నేను చంపనీకి రెడీ ఉన్నాను అన్నాడు. వీళ్ళు వాసు సారు లక్ష్మణ్ అనే అతను ఇద్దరు పోయి మాట్లాడి వాళ్ళ మీదకే దాడి చేశారు. ముగ్గురు కొడుకులు, అతను వాళ్ళ భార్య వచ్చి కొట్టారు. నేను పోయి స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చాను. మేము ఏం అనలేదు, ఇంకా పోయి కంప్లైంట్ చేశాము. సార్ వాళ్ళు చర్యలు తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ అదే స్టార్ట్ చేస్తున్నారు. గేర్లో ఏదో రకంగా ఆయన ప్రవర్తించి ఏదో ఒక రకంగా ఇది చేసి మళ్ళీ వాళ్ళని ఎట్లయినా సరే నేను చంపేసగలుగుతాను,
అని ఇట్లా న్యూసెన్స్ చేస్తున్నాడు సార్. మాకు గేర్లు ఇంతమంది ఉన్నప్పుడు ఒక వ్యక్తిని మీరు ఏం చేయలేకపోతారా? మేము అందరం కంప్లైంట్ ఇస్తే ఆయన ఎస్టీ కేసుతో మమ్మల్ని ఏదో కేసు పెడుతూనే ఉన్నాడు. ఎవరో కూడాలంట ఆమె మేము ప్రామిస్ దేవుని సార్ చెప్తున్నాం, ఆమె ఎవరో తెలియదు. ఆమెను తెచ్చి ఆమెని మా పిల్లడు పొడిచినట్టు అన్ని ఫేక్ న్యూస్. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏం లేవు. ఉంటే చూపి మన ఆధారాలు, మేము పొడిచినట్లు కొట్టినట్టు ఉంటాయి. ఊరికి అనవసరంగా చెప్తున్నారు సార్ వాళ్ళు. అందరు ఉద్యోగులు పొద్దున పోయి నైట్ వస్తారు. డిపార్ట్మెంట్ ఎప్పుడు వచ్చే తెలియదు ఇంక ఇంటికి. ఆయన కావాలనే చేస్తున్నాడు సార్, కావాలని మమ్మల్ని గబ్బులు కేసు. విద్యాసాగర్ వాళ్ళ పిల్లలు 3, వాళ్ళ భార్య, అంత వాళ్ళ ఫ్యామిలీ. పక్కన వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళ ఫ్యామిలీ ఎవరు లేరు. పక్కన వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే ఉంది. వాళ్ళ ఫ్యామిలీ బయట రెంట్ కట్టుకోలేకనే ఖాళీ 200 మంది పలుకుతారు. ఇక్కడ 2-3 ఉన్నాం కదా, ఖాళీ పలుకుతారు. ఆయన గురించి ఎంక్వైరీ చేయండి, మా గురించి చేయండి. ఇప్పుడు పిల్లలకి ఇబ్బంది అవుతున్నా కూడా మేము మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.